నమస్తే ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రాష్ట్ర వ్యాప్తంగా బడ్జెట్ పై అవగాహన సదస్సును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు చూపుతో నిర్వహిస్తున్నారు. అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడి. ఎమ్మెల్యే షాజహాన్ బాషా, కలెక్టర్ నిశాంత్ కుమార్ తో కలిసి బడ్జెట్ అవగాహన సదస్సులో పాల్గొన్న మంత్రి. నీరుగట్టువారిపల్లిలో అత్యాచారం, హత్యకు గురైన చిన్నారి కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్న ఇన్ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 10 లక్షల రూపాయల చెక్కును బాధిత కుటుంబానికి అందజేసిన మంత్రి. రాష్ట్ర వ్యాప్తంగా బడ్జెట్ పై అవగాహన సదస్సులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు చూపుతో నిర్వహిస్తున్నారని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన బడ్జెట్ 2026-27 అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తో జిల్లా అధికారులు పాల్గొన్నారు. సందర్భంగా బడ్జెట్ అమలు, కేటాయింపులు, లక్ష్యాలపై అవగాహన కల్పించారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి దూరదృష్టితో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో బడ్జెట్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. బడ్జెట్ కేవలం ఆర్థిక పత్రం మాత్రమే కాకుండా రాష్ట్ర అభివృద్ధి దిశను నిర్దేశించే ప్రణాళిక పత్రమని పేర్కొన్నారు. అందువల్ల జిల్లా, నియోజకవర్గం, మండల స్థాయిలో ప్రతి అధికారి బడ్జెట్ అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండడం అత్యంత కీలకమన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న సంక్షేమ, అభివృద్ధి నిర్ణయాలు ప్రజలకు సుస్పష్టంగా చేర్చేందుకు ఈ అవగాహన కార్యక్రమాలు వేదికగా నిలుస్తాయని వివరించారు. ప్రతి కుటుంబం, ప్రతి పౌరుడు బడ్జెట్ ప్రయోజనాలను అర్థం చేసుకుని వాటిని సద్వినియోగం చేసుకునేలా చేయటమే ప్రభుత్వ ప్రధాన సంకల్పమని అన్నారు. 2014లో రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ తీవ్రమైన ఆర్థిక పరిమితులను ఎదుర్కొంటున్నప్పటికీ క్రమబద్ధమైన ఆర్థిక నిర్వహణ, అభివృద్ధి దృక్పథంతో రాష్ట్రం వేగంగా పురోగమిస్తుందని, వ్యవసాయాధారిత ఆర్థిక వ్యవస్థ నుండి పారిశ్రామిక సేవా రంగాల్లో విస్తరణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. For the development, the Senate problem is it has I am going to discuss about what are the steps that have been taken by the government for the size అంటే లీగల్ సేల్స్ ద్వారా వస్తున్న బిజినెస్. నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ యొక్క మధ్యమంది జిల్లా హెడ్ క్వార్టర్లో అవుట్ టు ది బడ్జెట్ ప్రోగ్రామ్ గురించి ప్రజలకు తెలియజేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఏదైతే భారతదేశ చరిత్రలో ఒక బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆ బడ్జెట్ను ప్రజలందరూ తీసుకెళ్ళాలి, జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఏ శాఖపరంగా ఏ బడ్జెట్ను ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామనేటువంటిది ముఖ్యంగా ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతోనే మేము ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టామని తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే మనం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఈ విషయాలు ప్రజలకు తెలిసేటప్పుడు ప్రభుత్వం ఏ విధంగా కష్టాలలో ఉంది, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన మాట కోసం సంక్షేమ, అభివృద్ధి కరెక్ట్గా చేస్తూ ఉంది ప్రభుత్వాన్ని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు నెమ్మదిగా ఇప్పటికే మీరందరూ కూడా విన్నారు. రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉంది, ఎన్ని కోట్ల ఖర్చు పెడతా ఉన్నాము అనేటువంటి చెప్పారు. అదేవిధంగా ఈ యొక్క జిల్లాలో ఎన్టీఆర్ భరోసా కోసం 988.7 కోట్లు, తల్లికి వందనం కింద 279.20 కోట్లు, అన్నదాత సుదీపవ 263.63 కోట్లు, దీపం ప్రగతి మీద 23.45 కోట్లు, స్త్రీ శక్తి కార్యక్రమానికి 62.4 కోట్లు, ఆటో డ్రైవర్ సేవలో 1120. ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఈరోజు ఆర్థికంగా ఇదే కాకుండా కొత్త పరిస్థితులు వస్తూ ఉన్నాయి. మనకు కొత్త పరిస్థితులు వస్తే ఇంకా బడ్జెట్, మనకు ఉండేటువంటి బడ్జెట్లో రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోగలుగుతాము. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకునేప్పుడు ఏదైనా సంక్షేమంతో పాటు అభివృద్ధి చేయగలుగుతాము. గత పాలకులు చేసినటువంటి ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలనలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి అప్పులమైన చేసి వదిలిపెట్టిపోతే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళు చేసిన అప్పులు ఆ రాష్ట్రాలందరూ కూడా అప్పులు విడిచిపెడితే ఈరోజు ప్రతి ఒక్క కాంట్రాక్టర్ కూడా మేము బిల్లులు చెల్లిస్తూ ఉన్నాం. అప్పుడు ఆదాయం ఏదైతే ఉన్నారో వచ్చేటువంటి పరిస్థితులు కాకుండా పోయాయి. రాష్ట్రానికి రాబడి తగ్గిపోయింది. రాష్ట్రానికి రాబడి తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మొన్న విశాఖపట్నంలో జరిగిన
సిఐఏ మీటింగ్లో 16 లక్షల కోట్ల రూపాయల పైగా పెట్టుబడులు రావడం జరగడం, ఎంఓఏలు చేసుకోవడం జరిగింది. ఇప్పుడిప్పుడే పరిపాలన రాష్ట్ర బడ్జెట్ గాడిలో పడుతూ ఉంది. ఖచ్చితంగా కూడా ప్రతి ఈ యొక్క కార్యక్రమం అన్ని విషయాలు ప్రజలకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా పత్రికా వేదికలు తెలియజేయడం జరిగింది తెలియజేస్తాం. ఈ బడ్జెట్ అవుట్రీచ్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడాలంటే జనరల్గా మనం చూస్తాం, బడ్జెట్ ప్రోగ్రామ్ ప్రతి సంవత్సరం ప్రతి రాష్ట్రంలో బడ్జెట్ సెషన్ ఉంటుంది. బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తాయి. కానీ బడ్జెట్ ఒక విజిటింగ్, ఒక క్లోజ్ డాక్యుమెంట్గా, ఒక చాలా టెక్నికల్ డాక్యుమెంట్గా చాలా మంది ప్రజలు భావిస్తారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం బడ్జెట్లో ఉన్న ముఖ్యమైన అంశాల గురించి, ముఖ్యమైన రంగాలు ఎంత బడ్జెట్ కేటాయించాలో ప్రతి సంవత్సరం దీని గురించి అవుట్రీచ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంది. అంటే ప్రజల వరకు బడ్జెట్లో ఉన్న ముఖ్యమైన అంశాన్ని తీసుకోగలుగుతారు. అదే మాదిరిగా ఈరోజు అదే లైన్స్లో, అదే విధానంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సంవత్సరం నుంచి బడ్జెట్ని ప్రజల వరకు తీసుకువెళ్ళాలి. బడ్జెట్లో ఏ రంగం కోసం ఎంత బడ్జెట్ కేటాయించడం జరిగింది, రాష్ట్రంలో ఉన్న ఫిజికల్ సిచ్యువేషన్, అర్థవ్యవస్థ, ఆర్థిక సమస్యలు, ఆర్థిక కష్టాలు ఏ విధంగా ఉన్నాయి, వీటన్నిటి గురించి ప్రజలకు బాగా అవగాహన ఉండాలి. ప్రజలు కూడా బడ్జెట్ ఎగ్జిక్యూషన్లో ఈ బడ్జెట్ కేటాయించిన తర్వాత ఏ విధంగా దీన్ని ఖర్చు పెట్టడం జరుగుతుంది, దీంట్లో ఒక భాగస్వామ్య, ఒక పార్టిసిపెంట్గా, ఒక కీలకమైన స్టేక్ హోల్డర్గా తయారవ్వాలి. ఆ ఉద్దేశంతో ఈ బడ్జెట్ అవుట్రీచ్ ప్రోగ్రామ్ ప్రతి జిల్లాలో నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు జిల్లా స్థాయి కార్యక్రమం మనం ఇప్పుడు జరుపుకుంటున్నాము. మళ్ళీ ఈ లంచ్ తర్వాత ప్రతి నియోజకవర్గం స్థాయిలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ బడ్జెట్ అవుట్రీచ్ ప్రోగ్రామ్ ద్వారా బడ్జెట్ ఉన్న అంశాలన్నింటినీ ప్రజల దగ్గరకి, ప్రజలకి అర్థమయ్యేట్టుగా వివరించడం ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం. ఈ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ రోజు మనం కాలేజ్ స్టూడెంట్స్, కాలేజ్ లెక్చరర్స్, స్కూల్ లెక్చరర్స్ వీటన్నిటిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. స్టూడెంట్స్ ద్వారా మన ఈ మెసేజ్ సమాజంలో ఇంకా మంచిగా చేరుతుంది. అధికారులు మాట్లాడడం, అధికారులు డిస్కస్ చేయడం కాకుండా స్టూడెంట్స్, టీచర్స్, సామాన్య ప్రజలు అందరూ ఈ డిస్కషన్ లో పాల్గొవాలి. మీకు ఉన్న ఎటువంటి డౌట్స్ ఉంటే మీరు ఖచ్చితంగా అడగాల్సిన నేను కోరుతున్నాను. స్టూడెంట్స్ కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని మనకి తెలియజేసుకుంటారు. దీని తర్వాత మళ్ళీ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మన జిల్లాకి ఎంత బడ్జెట్ కేటాయించడం జరిగింది అది నేను మీ అందరూ ముందు పెడతాను. సో ఈ కార్యక్రమంలో అందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని నేను ఈ పిల్లలే రేపు ప్రపంచ వ్యాప్తంగా వెళ్ళి పూర్తి స్థాయిగా తమ నైపుణ్యాన్ని చాటుతూ తమ తల్లిదండ్రులు చదివించిన దానికి ఈరోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకు ఆర్థికంగా వాళ్ళ విద్య కోసం సహకరించడానికి ఈరోజు వాళ్ళు రేపు రాబోయే ఐటీ సెక్టార్ కానీ, కలెక్టర్లు కానీ, తహసీల్దార్లు కానీ, ఎంపీడీఓలు కానీ, గ్రూప్ 1 ఆఫీసర్స్ అయ్యి పూర్తి స్థాయిగా రేపు ఈ దేశ విలువలు, ఆంధ్ర రాష్ట్ర విలువలు చాటే పిల్లలు మీరే అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నారు. ఇదే కాకుండా ఈరోజు మీకు తెలుసో లేదో రాష్ట్రంలో ఒక్కసారిగా 15,900 మందికి ఉద్యోగాలు ఇచ్చాము టీచర్ల రూపంలో. మదనపల్లి కాన్స్టిట్యూన్సీకి వస్తే 511 కోట్ల రూపాయలు కేటాయించి మదనపల్లికి ఒక మహర్దశ ఇచ్చారు. మీకు తెలుసో లేదో మదనపల్లిలో ఉన్న ఏదైతే ఈరోజు రోడ్స్ అండ్ డెవలప్మెంట్కి దాదాపు 67 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇదే కాకుండా హౌసింగ్ డిపార్ట్మెంట్కి పేదల ఇళ్ల కోసం ఈరోజు ఇప్పుడే నేను మన కలెక్టర్ గారు నేను ఒక ఇల్లు ఓపెన్ చేశాం కోళ్ళవైలు పంచాయతీ. ఎవరైతే రిహానా అనే ఒక ముస్లిం ఆమె ఇంటికి స్థలం ఇచ్చాము. దాదాపు 7 నుంచి 10 లక్షల రూపాయలు విలువ చేసే స్థలం 2 లక్షల రూపాయలు శాంక్షన్ చేశాము. పూర్తి స్థాయిగా ఇల్లు కంప్లీట్ చేశారు. ఇంకా ఇంటికి వైరింగ్ చేయాలా, పెయింటింగ్ చేసి కార్పెంటర్ పని కంప్లీట్ చేయాలా. నేను నా వంతుగా 25,000 రూపాయలు ప్రకటించడం జరిగింది. ఎక్కడ ఏ సమస్య వచ్చినా సకాలంలో దానికి పరిష్కారం చేస్తూ ఒక మంచి పరిపాలన చేయడం మా బాధ్యతగా పనిచేస్తున్నాం. నీరుగుంటూరుపల్లి నుంచి దాదాపు డిఎస్పీ గారి బంగ్లా వరకు రోడ్ బాగలేదు,
ఒక బీటీ రెన్యువల్ ఇవ్వాలనంటే తప్పకుండా ఇస్తానని చెప్పి చాలా సానుకూలంగా మన జిల్లా మంత్రి గారు R&B మినిస్టర్ గారు స్పందించడం జరిగింది. నేను ఆయనకు సభాముఖంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ప్రజా సంక్షేమం ప్రభుత్వం, నిత్యం ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం. ఈ ప్రభుత్వం పైన చాలా జవాబుదారీతనం ఉంది, చాలా ప్రజల కోసం బాధ్యత ఉంది, సంక్షేమం పట్ల పూర్తి బాధ్యత ఉంది, పిల్లల పట్ల చాలా బాధ్యత ఉంది. ఈరోజు మీకు తెలుసో లేదో, మనము ఈ 21 నెలల వ్యవధిలోనే CMRF చెక్కులు 8 కోట్ల రూపాయలు ఇచ్చాము. టాప్ 10 రాష్ట్రంలోనే టాప్ 10గా మనం మదనపల్లి కాన్స్టిట్యున్సీ ఉందని చెప్పి సవినయంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మన రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ గురించి, మన రాష్ట్ర యొక్క ఫినాన్షియల్ పొజిషన్ గురించి ప్రజలందరికీ తెలియాలి అనే ఉద్దేశంతో ఈ బడ్జెట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అయితే నాకంటే ముందు మాట్లాడిన కలెక్టర్ సార్ ఈ 4 స్టూడెంట్స్ ఎవరైతే మాట్లాడారో చాలా చక్కగా చెప్పారు మన ఫినాన్షియల్ పొజిషన్ ఏంటి అనేది. అయితే 4 పాయింట్స్ నేను బ్రీఫ్గా చెప్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే అగ్రికల్చర్ సెక్టర్ చూసుకున్నట్లయితే పోస్ట్ బైఫర్కేషన్ మనకి 30% సుమారుగా ఉంది. అంటే ఇండస్ట్రీ సెక్టర్, సర్వీస్ సెక్టర్ అనేది చాలా తక్కువ శాతంలో ఉంది. సో ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టర్ వల్ల ఓన్లీ ఇండస్ట్రియల్ అండ్ సర్వీస్ సెక్టర్ వల్ల మాత్రమే జాబ్స్ క్రియేట్ అవుతాయి. సో అగ్రికల్చర్ సెక్టర్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి జాబ్ రిలేటెడ్ అనేది చాలా తక్కువగా ఉంది. సెకండ్ ఏంటి అంటే GSDP చూసుకున్నట్లయితే మన స్టేట్ సౌత్ ఇండియన్ స్టేట్స్ అందరితో కంపేర్ చేస్తే లాస్ట్ నుంచి 2nd పొజిషన్లో ఉంది. అలాగే మన పెర్ క్యాపిటల్ ఇన్కమ్ చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్ సౌత్ ఇండియన్ స్టేట్స్ అన్నింటిలో చూసినట్లయితే లాస్ట్ పొజిషన్లో ఉంది. అలాగే 4th పాయింట్ ఏంటంటే మనం గమనించాల్సింది ఏంటి అంటే నీతి ఆయోగ్ ఫినాన్షియల్ హెల్త్ ఇండెక్స్ అని చెప్పి అన్ని స్టేట్స్కి ర్యాంకింగ్ ఇస్తుంది. సో 18 స్టేట్స్లో ర్యాంకింగ్ ఇచ్చినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ అనేది 17వ పొజిషన్లో ఉంది. సో మనందరికీ ఈ 4 పాయింట్స్ చూస్తే అర్థమవుతుంది మన ఫినాన్షియల్ పొజిషన్ అనేది ఎంత క్రిటికల్ సిచ్యువేషన్లో ఉందో. అయినప్పటికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ అనేది ఎక్కడా కూడా వెనకబడలేదు. మీరు బడ్జెట్ చూస్తే బడ్జెట్ అలొకేషన్స్ అనేవి దీనికి ఎవిడెన్స్. మన కలెక్టర్ సార్ చెప్పారు డిస్ట్రిక్ట్ రిలేటెడ్ అలొకేషన్స్ ఏంటి అనేది. మన కాన్స్టిట్యుయెన్సీ మదనపల్లి కాన్స్టిట్యుయెన్సీ రిలేటెడ్ అలొకేషన్ చూసుకున్నట్లయితే 511 కోట్ల రూపాయలు మనకి అలొకేట్ చేయడం జరిగింది. ఇందులో పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి సుమారుగా 133 కోట్ల రూపాయలు ఇచ్చారు. అలాగే హెల్త్కి సమ్వేర్ 55 క్రోర్స్ ఇచ్చారు. అలాగే ఉమెన్, చిల్డ్రన్, వల్నరబుల్ సెక్షన్స్ ఇలాంటి సెక్షన్స్ అందరికీ కూడా 31 కోట్ల రూపాయలు అలొకేట్ చేయడం జరిగింది. అలాగే అగ్రికల్చర్ అండ్ వాల్యూడ్ యాక్టివిటీస్కి 38 కోట్ల రూపాయలు మనం అలొకేట్ చేయడం జరిగింది. అయితే ఓన్లీ డెవలప్మెంటే కాదు, వెల్ఫేర్కి కూడా మనము పెద్దపీట వేసింది మన రాష్ట్ర ప్రభుత్వం అనే చెప్పాలి. ఎందుకంటే వెల్ఫేర్ యాక్టివిటీస్ చూసుకున్నట్లయితే మనం పెన్షన్స్, NTR భరోసా రూపంలో పెన్షన్స్ ఇస్తున్నాము. అలాగే స్త్రీ స్కీమ్లో మనం ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇస్తున్నాము ఉమెన్ ఎంపవర్మెంట్ కోసము. అలాగే సూపర్ 6లో 6 డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్కి మనము అన్ని వెల్ఫేర్ యాక్టివిటీస్ ఇస్తున్నాము. దానికి రిలేటెడ్ మన మదనపల్లి కాన్స్టిట్యుయెన్సీకి సుమారుగా 404 కోట్ల రూపాయలు అలొకేట్ చేయడం జరిగింది. అయితే మదనపల్లి కాన్స్టిట్యుయెన్సీ చూసుకున్నట్లయితే టోటల్ GVA అనేది మనకి 6,000 కోట్ల రూపాయలు ఉంది. అయితే ఈ 6,000 కోట్ల రూపాయల్లో మదనపల్లి కాన్స్టిట్యుయెన్సీ టోటల్ అన్నమయ్యలో ఓన్లీ 3 మండలాలు మాత్రమే ఉన్నాయి. అయినప్పటికీ కూడా మన అన్నమయ్యకి 20% ఆఫ్ ది కాంట్రిబ్యూషన్ GVA అనేది మన మదనపల్లి కాన్స్టిట్యుయెన్సీ మాత్రమే ఇస్తుంది. అయితే ఈ 20%లో కూడా 0.5% మన స్టేట్ లెవెల్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. అయితే ఇందులో 50% మనకి ఒకటి హార్టికల్చర్, అగ్రికల్చర్, దాంతోపాటుగా రియల్ ఎస్టేట్ సెక్టర్స్లో ఎక్కువగా ఉంది. అంటే ఈ సెక్టర్స్ మనం ట్రెడిషనల్గా అగ్రికల్చర్ కాకుండా బియాండ్ ట్రెడిషనల్ మెథడ్స్ అంటే డైవర్సిఫికేషన్ ఉంది కాబట్టి జాబ్ ఆపర్చునిటీస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి డిస్ట్రిక్ట్ తరఫు నుంచి ఐఎమ్ కాలింగ్ అప్ ఇఫ్ ఎట్ ఆల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇన్వెస్ట్మెంట్స్ దీని రిలేటెడ్ ఎంటర్ప్రిన్యూరల్ యాక్టివిటీస్ ఏదైనా చేయాలి అంటే అగ్రి సర్వీస్ హబ్గా మన మదనపల్లిని మార్చాలి అనుకుంటే డిస్ట్రిక్ట్ తరఫు నుంచి మేము కంప్లీట్లీ సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాము. మన రాష్ట్ర ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని తీసుకొచ్చింది. అలాగే మన డిస్ట్రిక్ట్ కూడా రెడీగా ఉంది. మీకు ఎవరైనా రావాలి అని అనుకుంటే ముందుకు వచ్చి మేము హ్యాండ్ 3 మాటల్లో నేను చెప్పదలుచుకున్నాను. ఒక ఉద్యోగస్తుడికి 1వ తారీఖు జీతం వస్తుంది. అతను ఆ జీతం 10,000, 20,000, 30,000 జీతం వస్తే ఆ జీతంలో ఆ నెల
సర్వే ప్లాన్ చేసుకుంటాడు, బడ్జెట్ ప్లాన్. వంటకి ఏమి, తిండికి ఏమి, పిల్లల ఫీజు ఏమి, సేవింగ్స్ ఏమి, ఇన్సూరెన్స్ ఏమి, ఇట్లా బడ్జెట్ ప్లాన్ చేసుకుంటాడు. అలాగే వ్యాపారస్తులు కూడా వాళ్ళ సంపాదన, వాళ్ళ డైలీ బెనిఫిట్, దాన్ని బట్టి వ్యాపారస్తులు కూడా ప్లాన్ చేసుకుంటారు బడ్జెట్. కానీ రైతు బడ్జెట్ ప్లాన్ చేసుకోలేడు. రైతు నమ్ముకునే నేలను మాత్రమే. అతనికి వర్షం వస్తుందో తెలియదు, వాన వస్తుందో తెలియదు, నీళ్లు చెరువులు నిండాయో తెలియదు. కానీ మడకెత్తుకొని దుక్కి దున్ని బడ్జెట్ అనే దానికి పట్టించుకోకుండా అతనికి ఏమొస్తుందో తెలియదు. నిజంగా అమాయకుడు రైతు. అట్లా అమాయకుడైన రైతుకి బడ్జెట్ ఎట్లా సేవింగ్స్ చేసుకోవాలి, అతను ఎట్లా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ రైతు బాగుండాలి అనేసి మన డిపార్ట్మెంట్ వాళ్ళు కదా ప్రత్యేకంగా రైతులకి చెప్పి ఏ టైంలో ఏ పంట వేస్తే వాళ్ళకి లాభం వస్తుంది, ఏ టైంలో వర్షం వస్తుంది, ఏ టైంలో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరూ కూడా టమాటా అందరూ నాటుతాం. అందరూ ఒకటేసారి నాటుతారు. ఒకటేసారి నాటితే పంట ఎక్కువ అవుతుంది, డిమాండ్ తగ్గిపోతుంది. ఎక్కువ పంట ఎక్కువైనప్పుడు డిమాండ్ తగ్గిపోతుంది, రేట్ తగ్గిపోతుంది, రైతులు నష్టపోతారు. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా నాలెడ్జ్ ఉన్నోళ్ళు, తెలివి ఉన్నోళ్ళు రైతులకైనా చెప్పగలిగితే వాళ్ళు ఆ సంవత్సరము బడ్జెట్ నుంచి సేవ్ చేసుకొని లాభం వస్తుంది. కాబట్టి ఆ లాభంలో వాళ్ళ పిల్లలకి అన్నింటినీ ఖర్చు పెట్టి ఎంతో సేవింగ్ చేసుకోవాల్సిందిగా మనమందరూ ఉన్న ఉద్యోగస్తులు, కలెక్టర్ గారు, సర్పంచ్ గారు, ఎమ్మెల్యే గారు అందరూ కూడా రైతుల కోసము స్పెషల్ క్యాంపెయిన్ చేసి వాళ్ళకు అన్ని రకాలుగా సేవ చేయాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. నీరుగట్టువారిపల్లి చిన్నారి కుటుంబ సభ్యులకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను కూటమి ప్రభుత్వం అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 7 ఏళ్ల చిన్నారి అత్యాచారం హత్య విషయం తెలిసిందే. నేడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మానవ మృగం చేతిలో హత్యకు గురైన బాలిక కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే షాజహాన్ బాషా, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్లతో కలిసి నీరుగట్టివారిపల్లిలోని వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ప్రభుత్వం అందించిన 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బాలిక మృతి చెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో కూటమి ప్రభుత్వ పాలనలో శిక్ష తప్పించుకోలేనని తెలుసుకున్న కులవర్ధన్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. రిషికప్రియ కుటుంబ సభ్యులను అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబును కల్పించి కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం నేడు 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యేతో కలిసి బాలిక కుటుంబ సభ్యులకు అందించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ధీరజ్ కురబల్లి, సబ్ కలెక్టర్ చెల్లా కళ్యాణి, రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు, టీడీపీ నాయకులు మూడం సిద్దప్ప, నీలకంఠం, కమలామరి కృష్ణ, కేవి నాగరాజు, పురుషోత్తం, ఎర్రబెల్లి వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మా కుటుంబానికి జరిగింది. దీన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు తీవ్రంగా కూడా స్పందించారు. ఆ రోజు వారికి జరిగినటువంటి అన్యాయం మరి ఎవరికి కూడా జరగొద్దు అనేటువంటి ఉద్దేశం కూడా ఆ రోజు ఆయన సంఘీభావం కూడా తెలియజేసి ఈ కుటుంబాన్ని పిలిపించి వారిని ఓదార్చారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మాకు ఆదేశాలు ఇవ్వడం, కలెక్టర్ గారు, నేను, స్థానిక ఎమ్మెల్యే గారు అందరం కూడా 10 లక్షల రూపాయల చెక్కును కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకా భవిష్యత్తులో ఏదైనా వారికి సంబంధించినటువంటి అవసరాలు ఏదైనా ఉంటే స్థానిక శాసనసభ్యుడికి కూడా వారి అవసరాలు కానీ వారి ఇబ్బందులు ఏదైనా ఉంటే చేయమని కూడా చెప్పారు. దానితో పాటు తిరుమలలో కూడా అక్కడ ఒక ఇల్లు అడిగారు, తిరుపతిలో హౌస్ అక్కడే కట్టుకొని అక్కడే స్థిరపడతాం, మేము ఇక్కడ మనసు బాగాలేదు ఉండడానికి అని అంటున్నారు. అది కూడా ఖచ్చితంగా చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తామన్నారు. థ్యాంక్ యూ. మొన్న ఏదైతే దారుణం జరిగిందో ఆ దారుణం తర్వాత పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కుటుంబానికి పిలిపించి హైదరాబాద్ విజయవాడలో 10 లక్షల రూపాయలు మాట ఇచ్చారు. ఇప్పుడు 10 లక్షల రూపాయలు చెక్కు తీసుకుని వచ్చి వాళ్ళ ఇంట్లో గౌరవం మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారి చేతి మీద ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తిరుపతిలో ప్లాట్ కూడా ఇస్తున్నారు, దానికి హౌసింగ్ శాంక్షన్ కూడా ఇస్తున్నారు. ఏదైతే మాట ఇచ్చారో అది ఖచ్చితంగా. ఇదే కాకుండా దాన్ని వచ్చి ఇప్పుడు టెంపరీ తిరుమలలో ఉద్యోగం చేస్తున్నారు, దాన్ని పర్మనెంట్ చేయమన్నారు కదా, అది కూడా తప్పకుండా ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందిస్తారు. అక్కడ ఏ పరిస్థితి ఏమని చూసి దాని ప్రకారం ఏదైనా చేస్తారు. బట్ ఇంటి స్థలము, ఇంటి శాంక్షన్ 10 లక్షల రూపాయలు చెప్పు ఇవ్వడం జరిగింది. తప్పకుండా ముందు ఏ అవసరమైనా ఈ కుటుంబానికి ప్రభుత్వం మేమందరం ఉన్నామని చెప్పేసారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2వ విడత ఇళ్ల పంపిణీలో భాగంగా నేడు మదనపల్లిలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా
జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్లు కోలబైలు పంచాయతీకి చెందిన లబ్ధిదారులు రిహానా కుటుంబంతో కలిసి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిరుపేదలకు సొంతింటి కల నిజం చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇళ్ల పంపిణీ కార్యక్రమం పేద కుటుంబాలకు వరమని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు. కలెక్టర్ నిశాంత్ కుమార్తో కలిసి లబ్ధిదారులు ఏర్పాటు చేసిన నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎలక్ట్రికల్ వస్తువుల ఏర్పాటు కోసం 25,000 రూపాయల ఆర్థిక సహాయం ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందజేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున హౌసింగ్, రెవెన్యూ, సచివాలయ సిబ్బంది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు. अब एक अनाउंसमेंट आता है, देखिए उसका रिकमेंड करिए. ఇప్పుడు పెరుగుతా ఉంది. సీఎం గారు 1,80,000 కాకుండా ఇంకొక 2.5 లక్షలు 3 లక్షలు అట్లా సీఎం గారు 1 లక్ష రూపాయలు పెంచి ఇవ్వాలని ఉన్నారు. ఇప్పుడు ఏదైతే తీసుకున్నారు డెసిషన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరిక రహిత సమాజమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 కార్యక్రమం రాష్ట్రానికి మైలురాయని అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కొనియాడారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో P4 కార్యక్రమం విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తులు, అత్యంత పేదరికంలో ఉన్న కుటుంబాలకు అండగా నిలవాలని సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో దిగువనున్న 20% పేద కుటుంబాలను బంగారు కుటుంబాలుగా గుర్తించి వారికి అవసరమైన వనరులు, ఉపాధి అవకాశాలు మార్గదర్శకుల ద్వారా కల్పిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా, కలెక్టర్ నిశాంత్ కుమార్, సబ్ కలెక్టర్ కళ్యాణి తదితరులు ఉన్నారు. హాయిగా జీవనం గడుపుకునేటట్టు చాలా బాగా తోడ్పడుతున్నారు. మేము కూడా సంఘాలలో P4 గురించి బాగా చెప్పి ప్రతి ఒక్కరికి లోన్లు తీసి ఇవ్వడమేనామండి. ఇలాంటి కష్టమో నష్టమో మేము ఎటువంటి ఇబ్బందులైనా ఎదుర్కొంటామో మాకు అలాగే చైతన్య సర్వీసెస్ సంస్థ నుంచి వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నారు. గౌరవ మంత్రివర్యులు, కలెక్టర్ గారు, మన శాసనసభ్యులు గట్టిగా అభినందించాలని కోరుకుంటున్నాం. అలాగే ఇస్తున్నారు మన ఆత్మీయ సత్కారం పెద్దలు. 10 కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ శివారెడ్డి గారు 10 కాలాల పాటు మీరు చల్లగా ఉండాలని ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకున్నారు. ఇది ఒక హృదయపూర్వక అభినందన. రేపు మీరు కూడా మీ బిడ్డలకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తేనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రగామిగా ఉంటుందని, మన భారతదేశానికి స్ఫూర్తి అవుతుందని ఈరోజు మీకు తెలియజేస్తాం. ఒక ఫ్యామిలీ, ఒక మీడియం క్లాస్ ఫ్యామిలీ ఉండింది. బాగా అంతంత మాత్రమే ఉండింది. ఒక అబ్బాయికి మనం కొద్దిగా టేక్ ఓవర్ చేసి ఒక బ్యాకప్ ఇచ్చాం. ఆ అబ్బాయి ఈరోజు ఒక ఫ్యామిలీకి నెలకు 90,000 రూపాయలు జీతం వస్తున్నది. ఆ 90,000 జీతం వల్ల ఆ అబ్బాయి ఏం చేశారంటే వాళ్ళ ఫ్యామిలీకి అంతా ఇక మిగతా పిల్లలు కూడా చదివించడానికి కారణమైనడు. ఆ విధంగా సమాజ నిర్మాణం కోసం
మన దగ్గర ఉన్న స్థాయికి మనం 10 మందితో పంచుకొని మన దగ్గర ఉన్న డబ్బుకు 10 మంది సహాయం చేస్తూ 10 మంది పిల్లల ఫీజులు కట్టి వాళ్లకు విద్య కల్పిస్తే వాళ్ళు ఒక్కసారిగా డెవలప్ అయితే ఆ కుటుంబం పూర్తి స్థాయిగా ఆర్థికంగా సమాజంలో ఎదుగుతుంది. ఆ ఎదగాలని చెప్పి ఒక ఆలోచనతో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం తీసుకువచ్చారు. మనం మీకు తెలుసో లేదో, మీకు ప్రపంచానికే అధినేత మైక్రోసాఫ్ట్లో అన్నింటిలో బిల్ గేట్స్ గారు ఇండియా కాదు వచ్చింది, విజయవాడ ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. ఎవరికి చూసి వచ్చారు? పెద్దలు చంద్రబాబు నాయుడు గారు చూసి వచ్చారు. ఆయన పనితీరు, ఆయన మాట, ఆయన విలువలు. ఎందుకంటే సమాజ నిర్మాణం మన బాధ్యత. మన పరిసరాల్లో ఉన్న మనుషులకు మనం చేయూత ఇచ్చి వాళ్ళ పిల్లల జీవితాల్లో, వాళ్ళ పిల్లల చదువు కోసం, వాళ్ళ పిల్లల పూర్తి స్థాయి ఎదుగుదల కోసం సహాయం చేయడమే సమాజ నిర్మాణం. ఆ నిర్మాణంలో మనమందరం కలిసి బతికితే అది ఒక మంచి జీవితం. ఏదో నా దగ్గర 100 కోట్లు ఉన్నాయి, ఆ 100 కోట్లకి నేనే పెట్టుకొని బతికిపోతే అది పెద్ద గొప్ప కాదు. నేను 10 మందికి సహాయం చేసి 10 మందికి దగ్గర తీసుకొని ముందుకు వెళ్తే అది మంచి సమాజం. ఈరోజు ఇక్కడ మన పద్మనాభ రెడ్డి గారు ఇక్కడ కూర్చోన్నారు. ఆయన కూపర్తి అని ఒక సొసైటీ ఉంది, అనాథ పిల్లల కోసం ఆయన ఏ విధంగా సేవ చేస్తున్నారంటే ఆయన ఒక స్ఫూర్తి అని చెప్పచ్చు. అదేవిధంగా మన వెలుగు స్కూల్లో మనం వెళ్తే అక్కడ ఎంత మనము ఒకరో ఇద్దరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ కానీ మెంటలీ రిటార్డెడ్ ఉంటే వాళ్ళకి చూస్తే ఒక్క రోజుకే మనుషులు అలసిపోతారు. వాళ్ళ దగ్గర అటువంటి పిల్లలు దాదాపు 150 మంది పిల్లలు ఉన్నారు. అదేవిధంగా మన ఇది ఏదైతే స్కూల్ ఏది చైతన్య, మన ఆనంద్ అన్నది చైతన్య స్కూల్. ఈ విధంగా ఈరోజు వెలుగు స్కూల్కి మనం ఎంత సాయం చేసినా కూడా తక్కువే. చైతన్య స్కూల్ మనం అనాథ పిల్లలు, మొన్న నేను వెళ్ళాను అక్కడ, ఆ పిల్లల పరిస్థితి ఎలా ఉందంటే మంచి పిల్లలు ఉన్నారు, చాలా బాగా చదువుతారు, బాధ్యతగా ఉన్నారు. ఇంత మంచి పిల్లలు వాళ్ళు బాధ్యత తీసుకొని చైతన్య ఏదైతే అనాథ శరణాలయం ఎంతో బాధ్యతగా నడుపుతున్నారు. సో దిస్ ఈస్ కాల్డ్ ప్రైవేట్ కంపెనీలు ప్రభుత్వంతో వచ్చి భాగస్వామ్యం కొన్ని రోడ్స్, నేషనల్ హైవేస్, పెద్ద ప్రాజెక్ట్స్, ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ కట్టడం. కానీ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ P4 అనే ఈ సమాజంలో మీరు దీన్ని ఏ విధంగా చూస్తున్నారు? లేకపోతే దీన్ని ఈ ప్రోగ్రామ్ నుంచి మీరు ఏ విధంగా ఇంకా ఏ విధంగా లబ్ధి పొందాలి? మన సమాజంలో, మన మదనపల్లి, మన నియోజకవర్గం, మన జిల్లా, మన రాష్ట్రం ఏ విధంగా ఆశిస్తుంది అలాగే వినండి. ఈ ప్రోగ్రామ్ గురించి వివరాలు, కొన్ని ఇంకా యాంగిల్స్ ఉన్నాయి, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఈ ప్రోగ్రాంలో చాలా డిఫరెంట్ యాంగిల్స్ ఉంటాయి. దీని గురించి చాలా మంది ప్రజలకు కూడా అవగాహన లేదు, మార్గదర్శకులు కూడా చాలా మందికి అవగాహన లేదు. P4 అంటే మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచనతో తీసుకువచ్చిన విధానం. సమాజంలో టాప్ 1-2% కొంతమంది ఉంటారు, వాళ్ళు కింద ఉన్న 10%ని పైకి లాగడానికి ప్రయత్నం చేస్తే, ప్రభుత్వంకి తోడుగా నిలబడితే ఇంకా త్వరగా చాలా కుటుంబాలు పైకి వస్తాయి. కాబట్టి 1%-2% పైన ఉన్నవాడు 10%, కింద ఉన్నవాడు 20%ని సాయం చేసి పైకి తీసుకురాగలిగితే సమాజంలో అభివృద్ధి చాలా త్వరగా జరుగుతుంది, చాలా హై స్పీడ్ జరుగుతుంది. ఇప్పుడు దీనిలో ఆర్థిక సాయం ఒక భాగం ఉండొచ్చు, ఒక యాంగిల్ ఉండొచ్చు. కానీ ఆర్థిక సాయం కాకుండా గైడెన్స్, వాళ్ళకి కరెక్ట్ మార్గం చూపించడం, వాళ్ళకి ఉన్న పిల్లలకి గైడెన్స్ ఇవ్వడం, వాళ్ళకి ఉన్న స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ని సపోర్ట్ చేయడం, నేరుగా ఆర్థిక సాయం చేయకపోయినా కూడా ఎక్కడైనా వాళ్ళకి లోన్ అవసరం ఉన్నప్పుడు వాళ్ళ సైడ్ నుంచి గ్యారెంటీ ఇవ్వడం, వాళ్ళ కనీసం వాళ్ళ ఆస్తుల్ని తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి రాకుండా చూడడం, ఇలాంటివి కూడా మార్గదర్శకులు చేయడం. బంగారు కుటుంబం పేరు ఎందుకు పెట్టడం జరిగింది? ప్రతి ఒక్క కుటుంబంలో బంగారంగా మార్చే ఒక అవకాశం ఉంటుంది, ఒక పొటెన్షియల్ ఉంటుంది.
దీన్ని మార్గదర్శకులు అందరూ పైకి తీసుకు పీజీఆర్ఎస్ సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. నేడు మదనపల్లి కలెక్టరేట్లోని కోర్టు హాల్లో అన్నమయ్య జిల్లా మదనపల్లి కేంద్రంగా నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి జిల్లా జాయింట్ కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆక్రమణలో ఉన్న ఆలయాల భూములను కాపాడాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. నేడు మదనపల్లి కలెక్టరేట్లో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు వారు జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆలయ భూములను అనేక సంవత్సరాలుగా ఆక్రమణలో ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు ఆలయ భూముల పరిరక్షణకు ఎటువంటి చర్యలు చేపట్టలేదన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయ భూముల పరిరక్షణకు మరియు ఆక్రమణలకు గురైన ఆలయ భూముల స్వాధీనానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వినతి పత్రాలు అందజేయడం జరుగుతోందన్నారు. కమిటీలకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల ప్రకారం ఈరోజు అన్నమయ్య జిల్లా మదనపల్లి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు గోపాల్ రెడ్డి గారు, వినోద్, విజయవయం వినోద్ కుమార్ యాదవ్, అలాగే మదనపల్లి రూరల్ మండల్లో బీజేపీ యూనిట్ ప్రెసిడెంట్ రమణారెడ్డి గారు, గోల్డెన్ వ్యాలీ కాలేజీ కరస్పాండెంట్ రమణారెడ్డి, మేమందరం కలిసి మిగతా కార్యకర్తలు అందరితో ఈరోజు రావడం జరిగింది. కలెక్టర్ గారికి ఈరోజు విన్నపం సమర్పించి దీనికి అన్నమయ్య జిల్లాలో ఏవేవైతే హిందూ దేవాలయాలు ఇలాంటి దురాక్రమణలకు గురయ్యాయో, ఎక్కడైతే శిథిలావస్థలో ఉన్నాయో పురాతన దేవాలయాలు, వాటన్నిటినీ కూడా మేము పునరుద్ధరించే కార్యక్రమాన్ని చేపట్టే విధంగా కార్యాచరణ ప్రణాళికను తయారు చేసుకున్నాం. ఇవాళ నుంచి ఈ కార్యక్రమం మొదలవుతుంది. మా కొత్త రాష్ట్ర అధ్యక్షులు డివిఎన్ మాధవ్ గారి నేతృత్వంలో పార్టీ నిజంగా హిందూ ధర్మ సంరక్షణ కోసం మేము ముందుకు పోవాలని చెప్పేసి కంకణం కట్టుకొని ముందుకు పోవాలని నిర్ణయించుకున్నాం. సో ఆ కార్యక్రమం తీసుకు ఈరోజు ఈ కార్యక్రమం రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ జనతా వారధి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2 నెలల నుంచి చేపట్టడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా మన అన్నమయ్య జిల్లాలో మదనపల్లి కేంద్రంగా ఏర్పడిన జిల్లాలో మన అన్నమయ్య జిల్లా భారతీయ జనతా పార్టీ ఈరోజు మన జనతా వారధి కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ జనతా వారధి కార్యక్రమం ఉద్దేశం ఏమంటే, లేదా రాష్ట్ర పార్టీ కానీ జిల్లా పార్టీ కానీ ఒక విషయం పైన కంటెంట్ తీసుకొని ఇక్కడ వచ్చిన ప్రజా సమస్యలు అర్జీలు తీసుకొని వాళ్ళు ఏదన్నా సమస్య ఉంటే కలెక్టర్తో మాట్లాడి వాళ్ళ సమస్యను పరిష్కారం అయ్యే విధంగా కృషి రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈ జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ముఖ్య రాష్ట్ర వ్యాప్తంగా ఉద్దేశం ఏమంటే, మన రాష్ట్రంలో హిందూ దేవాలయాల భూముల రక్షణ. అంటే హిందూ దేవాలయాల భూములందరూ కూడా చాలామంది కొన్ని వేల ఎకరాల అక్రమంలో గురవుతున్నాయి. ఈరోజు ఆ భూములన్నీ సర్వే చేసి ప్రభుత్వం దేవాలయ శాఖ స్వాధీనం చేసుకోవాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతుంది. ఆ ఉద్దేశంతోనే ఈరోజు మేము మన కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. ఆ సమస్యలే కాకుండా మన పొన్నూటిపాలెం పంచాయతీలో ఈ సర్వే సందర్భంగా మా అధ్యక్షుడు వెంకటరమణారెడ్డి గారి చెప్పిన ప్రకారం ప్రజలందరూ కూడా అర్జీ తేవడం జరిగింది. ఈ సర్వేలో ఎకరా ఉన్న వారికి 15 ఎకరాలు, 15 ఎకరాల ఎకరా ఈ సర్వేలో అనేక ప్రతి ఒక్కర పాస్బుక్లన తప్పులు జరగడం జరిగింది. ఈ తప్పులన్నీ సవరించి తిరిగి రీసర్వే పొన్నూటిపాలెంలో చేయాలని భారతీయ జనతా పార్టీ ఈరోజు విజ్ఞప్తి చేస్తూ మనం కలెక్టర్ మెమరాండం. నమస్కారం.
ఈరోజు సోమవారం జనతా వారధి కార్యక్రమం ద్వారా జిల్లా కలెక్టర్ వారికి మదనపల్లి మండలం రూరల్ మండలం నందు కొనటిపాలెం పంచాయతీలో జరిగిన రీసర్వే చాలా అవకతవకలు జరిగి ఉన్న విస్తీర్ణాలు తేడా చేసి ఏ రైతుకు ఇంటిమేషన్ కూడా ఇవ్వకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినంత అక్రమంగా చేసిన దానివల్ల రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులు చూసి కలెక్టర్ గారు చర్య తీసుకొని ఆ రీసర్వేని రద్దుపరిచి తర్వాత మళ్ళీ రీసర్వే చేసి రైతులకు న్యాయం చేయాలని మెమరాండం ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ నుండి నాయకులము పొరంటిపాలెం గ్రామ ప్రజలము అందరము వచ్చి కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. మదనపల్లి ప్రాంత రైతాంగం మరియు ప్రజల చిరకాల కోరికైన హంద్రనీవా సుజల స్రవంతి జలాలను బాహుదా ప్రాజెక్టులను దాని అనుబంధ కాలువలకు మళ్లించాలని కోరుతూ బహుజన యువసేన రాష్ట్ర అధ్యక్షులు పునీత్ కుమార్ విజ్ఞప్తి చేశారు. నేడు బీవైఎస్ ఆధ్వర్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. సందర్భంగా పునీత్ కుమార్ మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల వల్ల మదనపల్లి మరియు పరిసర ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. హంద్రనీవా ద్వారా కృష్ణా జలాలను బహుదా రిజర్వాయర్కు మళ్లించడం ద్వారా ఈ ప్రాంతం ఆర్థికంగా సామాజికంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. బహుదా ప్రాజెక్టు ద్వారా 1000 ఎకరాలు ఆయకట్టుకు నీరు అందుతుందని, దీనివల్ల టమాటో మామిడి సాగు చేసి రైతులు ఆర్థికంగా నిలదొక్కుంటారని తెలిపారు. కాలువల ద్వారా నీటి సరఫరా జరిగితే భూగర్భ జలమట్టం పెరిగి ఎండిపోతున్న వేలాది ఊరుబావులను పునర్జీవం లభిస్తుందని వివరించారు. మదనపల్లి పట్టణంతో పాటు వందలాది గ్రామాలకు శాశ్వత తాగునీటి సమస్య తీరుతుందని, పశుగ్రాసం కొరత కూడా ఉండదన్నారు. హంద్రనీవా ప్రధాన కాలువ నుండి బాహుదా ప్రాజెక్టుకు నీటిని మళ్లించే పనులకు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, శిథిలావస్థకు చేరిన పాత బాహుదా కాలువలను తక్షణమే మరమ్మతులు చేపట్టి చివరి ఆయకట్టు రైతు వరకు నీరు అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా హంద్రనీవా జలాలను విడుదల చేస్తూ మరీ ముఖ్యంగా హెచ్ఎన్ఎస్ ఫేజ్ 2లో అన్నమయ్య జిల్లాలో ఉన్న చాలా చెరువులకు హంద్రనీవా నీటిని సరఫరా చేసి రైతులకు ప్రజలకు ఎంతో మేలు కలుగు చేయాలనే ఉద్దేశంతో హంద్రనీవా వాటర్ని విడుదల చేయడం జరిగింది. కానీ మన అన్నమయ్య జిల్లాలో మదనపల్లిలో గమనిస్తే హంద్రనీవా నీరు ఏవైతే ఉన్నాయో ఆ హంద్రనీవా వాటర్ని బహుదా ప్రాజెక్టుకి గన తరలిస్తే దాదాపుగా బహుదా ప్రాజెక్టుకి మదనపల్లి నుండి నిమ్మనపల్లి వరకు ప్రాజెక్టు పోయే మార్గంలో ఉన్న కాలువల ద్వారా కాలువల పక్కనున్న భూములన్నీ కూడా సాగు అయ్యే పరిస్థితి ఉంది. అలాగే బహుదా ప్రాజెక్టులో దాదాపుగా 0.50 టీఎంసీ నీళ్లు నిలువ చేసే కెపాసిటీ బహుదా ప్రాజెక్టుకు ఉంది. అదే వాటర్ని గాన బహుదా ప్రాజెక్టులో నిలువ ఉంచితే దాదాపుగా 4000 నుండి 5000 ఎకరాల భూమి సాగు అయ్యే పరిస్థితి ఉంది. అలాగే ఏవైతే ఈ జలాలని ఈ కాలువల ద్వారా మనం పంపిస్తామో ఆ పంపించినప్పుడు ఆ కాలువల ద్వారా పోయినప్పుడు ఆ చుట్టూ కాలువలకి అటువైపు ఉన్న భూములన్నీ కూడా సాగయ్యే పరిస్థితే ఉంది. అలాగే భూగర్భ జలాలన్నీ కూడా ఉత్పత్తి జరిగి ఈ వేసవి కాలంలో మదనపల్లి చుట్టుపక్కలంతా కూడా చాలా వరకు వాటర్ ఎడదైతే ఉంటుంది అదంతా కూడా ఈ భూగర్భ జలాలు ఉత్పత్తి చెంది మనకు కరువు రాకుండా నీరు సౌకర్యం తక్కువ కాకుండా ఉండే పరిస్థితి కూడా మనకు ఎంతగానో ఉంటుంది. కావున దీనిపైన ఎన్నోసార్లు బహుజన యువసేన బీవైఎస్ ఆధ్వర్యంలో ఇరిగేషన్ అధికారులకు అలాగే మంత్రి గారికి కూడా మేము ఈ వాటర్ని చెరువులకు పంపించండి, అలాగే బహుదా కాలువల నుండి బహుదా వాటర్ని బహుదా ప్రాజెక్టు వరకు పంపించడానికి బహుదా కాలువలు అక్కడక్కడ ఆక్రమించుకొని వాటిని పూర్తి చేశారు. పూర్తి చేసిన కాలువలు పూడికలు కూడా అన్ని కూడా తీసిచ్చి బహుదా కాలువ ఆక్రమణలన్నీ కూడా తొలగించి వాటి ద్వారా నీటిని ఆ ప్రాజెక్టుకి తరలిస్తే ఎంతో మీరు అనుకున్న ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా ఏ గొప్ప ఉద్దేశంతో ఆ హంద్రనీవా వాటర్ని వాడాలనుకున్నారో అది కూడా ఉపయోగపడి రైతులంతా కూడా బాగుపడతాడు, ప్రజలకి నీరు సమస్య ఉండదు అని చెప్పి ఎన్నిసార్లు మేము ఫిర్యాదు చేసినా కూడా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కావున ఈరోజు బహుజన యువసేన బీవైఎస్ ఆధ్వర్యంలో స్థానిక జాయింట్ కలెక్టర్ గారికి ఇదే విషయమై ఫిర్యాదు చేయడం జరిగింది. జాయింట్ కలెక్టర్ గారు స్పందించి ఆ ప్రక్రియనే చేసే పద్ధతిలో ఉన్నామని చెప్పి తెలియజేసి అతి త్వరలోనే బహుదా ప్రాజెక్టుకి హంద్రనీవా నీరుని కూడా మేము తరలిస్తామని చెప్పి జాయింట్ కలెక్టర్ గారు తెలియజేయడం చాలా ఆనందకరం. వెంటనే దీన్ని ఆలస్యం చేయకుండా ప్రజలకు ఎంతో ఉపయోగపడే పరిస్థితి కాబట్టి ఎంతగా ప్రజలకు ఉపయోగపడే నీరు కాబట్టి వెంటనే ఈ ప్రక్రియని స్టార్ట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై భీమ్ జై భారత్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్ర వ్యాప్తంగా బడ్జెట్పై అవగాహన సదస్సును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు చూపుతో నిర్వహిస్తున్నారు. అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడి. ఎమ్మెల్యే షాజహాన్ బాషా కలెక్టర్ నిశాంత్ కుమార్ తో కలిసి బడ్జెట్ అవగాహన సదస్సులో పాల్గొన్న మంత్రి.
నీరుగట్టువారిపల్లెలో అత్యాచారం హత్యకు గురైన చిన్నారి కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్న ఇన్ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 10 లక్షల రూపాయల చెక్కును బాధిత కుటుంబానికి అందజేసిన మంత్రి. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.